టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. ఇంకా భయ్యా కంప్లీట్గా చూసుకున్నట్లయితే మనమైతే ఇప్పుడైతే మాట్లాడుకోబోయేది బచ్చలమల్లి, ఏదైతే మన అల్లరి నరేష్ గారి లీడ్ రోల్ వస్తున్నట్టు మూవీ బచ్చలమల్లి. అండ్ ఈ మూవీ మనకి ఈరోజు అయితే రిలీజ్ అయిపోయింది. ఈ మూవీ అయితే ఆన్ స్టేజ్ మీద అయితే థియేటర్స్లో రోజు చేస్తుంది. ఇంకా మనము వాచ్ చేసాం. దాని కంప్లీట్ రివ్యూ అనేది ఇప్పుడైతే మన ఛానల్ చెప్పుకోబోతున్నాం. కొత్త యూజర్స్ అన్నీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఒక సబ్స్క్రైబ్ అని చేసుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం. అండ్ మిస్ అవ్వకుండా పక్కన బెల్ ఐకాన్ మీరు ట్యాప్ చేసుకోండి. నేను చేసే ప్రతి రివ్యూలో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మెయిన్లీ చూసుకున్నట్లయితే ఇప్పుడు మీకు బచ్చలమల్లిలో మన అల్లరి నరేష్ గారి యాక్టింగ్ మొత్తం పీక్స్ లెవెల్లో ఉంటాయి. అంటే కంప్లీట్గా అప్పర్ లెవెల్లో అయితే ఉంది. ఇంకా యాక్టింగ్ కోసం చూడొచ్చు. ఎందుకంటే అల్లరి నరేష్ గారిని ఇప్పటిదాకా కామెడీ ఓరియంటెడ్ మూవీలు చూసాం. బట్ రీసెంట్గా తన ట్రాక్ని మార్చేయాలని చెప్పి అనుకున్నాం. బట్ కంప్లీట్గా మార్చేస్తారు ఈ యొక్క మూవీతో మాత్రం. సో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఈ యొక్క మూవీలో మనకైతే అల్లరి నరేష్ గారి నుంచి అయితే రావడం జరుగుతుంది. ఇంకా మెయిన్లీ స్టోరీ వైజ్ చూసుకున్నట్లయితే ఈ యొక్క పర్టికులర్ మూవీ 1995 నుంచి 2005 గ్యాప్లో అయితే జరుగుద్ది. ఈ పర్టికులర్ మూవీలో మన హీరో అయితే ఆ విధంగా అంటే రఘునిస్ రోల్ ఉంది కదా, ఆ రోల్లోకి ఎందుకు వెళ్ళిపోయాడు, ఇంతకీ ఆ రోల్లోకి వెళ్ళడానికి తన మెయిన్ లీడ్ అంటే తనకి ఏం జరిగింది పాస్ట్లో. ఇంకా పాస్ట్లో చూసినట్లయితే తనకు లవ్ స్టోరీ ఉంటుంది. ఆ లవ్ స్టోరీ అనేది మనకి హీరోయిన్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, హీరోయిన్తో మనకి హీరోకి ఏం జరిగింది ఈ డీటెయిల్స్ అన్నీ మనకి ఫ్లాష్ బ్యాక్లు అయితే ఉంటాయి. సో ఆ యొక్క ఇన్సిడెంట్స్ వల్ల మన హీరో ఇలా అయిపోయాడు. సో తన ఎండింగ్ ఎలా అయింది, తనకి ఇంకా ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఎలా వచ్చాయి, సో తన ఎండింగ్కి తను ఏమేమి నేర్చుకున్నాడు, అండ్ ఆ పర్టికులర్ క్యారెక్టర్ని హైలైట్ చేయడానికి వాడినటువంటి ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. అంటే పర్టికులర్లీ కొన్ని సీన్స్ అనేది ఆ ఎలిమెంట్ ఆ యొక్క క్యారెక్టర్ని హైలైట్ చేయడానికి డైరెక్టర్ గారు తీయడం జరిగింది. సో అందులో మన అల్లరి నరేష్ గారు అయితే పీక్స్ లెవెల్లో అయితే యాక్టింగ్ అయితే ఇచ్చేసారు. ఇంకా మెయిన్లీ చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ అనేది ఆన్ స్క్రీన్ మీద చూడొచ్చా అంటే ప్రజెంట్ అనేది మనకి 3 మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి. ది లయన్ కింగ్ ఒకటి, అండ్ బచ్చలమల్లి ఇంకోటి, ఉపేంద్ర గారి యూఐ. బాగా ఉపేంద్ర గారి యూఐ మూవీకి అయితే టాక్ అయితే బాగా నడుస్తుంది. సో ఈ పర్టికులర్ మూవీస్ అన్నింటిలో యూఐ నేను ఇంకా చూడలేదు. దాన్ని కూడా చూసి ఒకసారి మీకు రివ్యూ అనేది ఇస్తాను. 3 మూవీస్లో ఏది చూడాలని చెప్పి మనం ఒకసారి వీలైతే ఈవినింగ్ అనేది ఒక లైవ్ కూడా కండక్ట్ చేసుకుందాం. సో బచ్చలమల్లి ఈజ్ వర్తబుల్ టు థియేటర్స్ అని చెప్తాను. నేనైతే 10కి 7 రేటింగ్ అయితే ఇస్తాను. ఎందుకంటే మూవీలో అయితే కొన్ని సాంగ్స్ కానీ అండ్ అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ని బాగా కనెక్ట్ చేయడానికి ట్రై చేశారు, కానీ అస్సలు కనెక్ట్ అవ్వలేదు. ఎమోషనల్ పార్ట్ అయితే మాత్రం అసలు కనెక్ట్ అవ్వడానికి అస్సలు లేదు. అల్లరి నరేష్ గారి పార్ట్ అయితే మాత్రం చాలా బాగా కనెక్ట్ అయింది, కానీ రిమైనింగ్ ఎవరైతే పర్ఫార్మెన్స్ ఉంటాయో అది అసలు అంత కనెక్ట్ అవ్వలేదని నా ఫీలింగ్. ఇంకా సాంగ్స్లో చూసుకున్నట్లయితే సాంగ్స్ అంతగా హైలైట్గానే చెప్పుకునే సాంగ్స్. ఇంకా పేరుకి తగ్గట్టు మూవీ అంటే మూవీలో ఉన్న పెట్టే ఏదైతే బచ్చలమల్లి అనేది అది మన అల్లరి నరేష్ గారి పేరే. సో దానివల్ల ఆ మూవీ నేమ్ అయితే రావడం జరిగింది. ఇంకా కంప్లీట్లీ చూసినట్లయితే ఈ యొక్క మూవీ అనేది ప్రజెంట్ నా వీడియోస్లో ఇంకా నేను చెప్పలేను, ఎందుకంటే రిమైనింగ్ 2 మూవీస్ కూడా చూసి చెప్తాను. అండ్ కంప్లీట్లీ మీరు ఒకవేళ అల్లరి నరేష్ గారిని ఈ లుక్లో ఆన్ స్టేజ్ మీద చూడాలనుకుంటే మాత్రం ది బెస్ట్. మూవీ అయితే ఎక్కడ డిసప్పాయింట్ అనేది చేయదు, న్యాచురల్గా అయితే మూవీ అయితే ఉండటం జరుగుతుంది. సో దీస్ ది వీడియో గైస్. అండ్ మీకు కంప్లీట్ ఈ రివ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మోర్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇంకా ఉన్నారు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే